అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన ఒక వ్యక్తి లబోదిబోం అంటూ హాస్పిటల్కి వస్తే అక్కడ ఇచ్చిన వైద్యం చూసి నోరెళ్ళ పెడుతున్నారు జనం. విరిగిన కాలుకి అక్కడ డాక్టర్ బ్యాండేజ్ కట్టుకు బదులు కార్డుబోర్డు, ఆ ముక్కలు అట్ట ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి ప్రాథమిక చికిత్స అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన బీహార్లోని బేగుసరాయ్ జిల్లా మంజ్హల్ సబ్ డివిజనల్ హాస్పిటల్లో జరిగింది. రోడ్డు ప్రమాద బాధితుడికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అతడి విరిగిన కాలుకు కార్డ్బోర్డ్తో స్థిరపరిచి, అంటే స్ప్లింట్స్ లాగా ఉపయోగించి మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై బీహార్లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీహార్లోని నాకోటి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వర గ్రామానికి చెందిన కునాల్ కుమార్ అనే వ్యక్తి హర్సింగ్ బ్రిడ్జ్ సమీపంలో ఆగస్టు 3వ తేదీ సాయంత్రం జరిగిన ఒక బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మంజ్హల్ సబ్ డివిజన్ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడ ఎముకల వైద్య నిపుణుడు, ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డ్రెస్సర్ వీళ్ళెవరూ అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది అందుబాటులో ఉన్న వస్తువులతో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బేగుసరాయ్ సదర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఈ సమయంలో బాధితుడి కాలుకి వైద్యుడు కార్డ్బోర్డ్ ముక్కలను కట్టి కడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ యొక్క హాస్పిటల్ దుస్థితిపై నిప్పులు జరుగుతున్నారు. మంజ్హోల్ సబ్ డివిజన్ హాస్పిటల్ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి పూర్తి స్థాయి చికిత్స అందించే సదుపాయాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులకు అవసరమైన ట్రామా కేర్ సేవలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనపై హాస్పిటల్ ఇన్ఛార్జ్ అభినవ్ ప్రియదర్శి స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎముక విరిగినప్పుడు తాత్కాలికంగా స్ప్లింట్స్ ఏర్పాటు చేయడం వైద్యపరంగా సరైన విధానమేనని తెలిపారు. ఎముక విరిగిన తర్వాత ఆ యొక్క బ్లీడింగ్ నియంత్రించడానికి, గాయాన్ని స్థిరంగా ఉంచడానికి స్ప్లింట్స్ ఉపయోగిస్తారు. సో ఇది వైద్యపరంగా ఇది తప్పేం కాదని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ కావచ్చు అండ్ డ్రెస్సర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్రాథమిక చికిత్స చేసి ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ వివరణతో పాటు హాస్పిటల్లో సిబ్బంది కొరతపై కూడా ఇప్పుడు చాలామందిలో ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ కోట్ల రూపాయలు కట్టి కనీసం ఒక ఆర్థోపెడిక్ డాక్టర్, అంటే ఒక ఆర్థోపెడిక్ స్పెసిఫైడ్గా అక్కర్లేదు, బట్ అట్లీస్ట్ డ్రెస్సర్ కూడా లేకపోవడంపై అక్కడి వైద్య వ్యవస్థపై ఇప్పుడు చాలామందిలో అనుమానాలు రేకెత్తున్నాయి.